హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయ్ క్రియేషన్స్. మేము రామేశ్వరం వచ్చామండి. సో ఇక్కడికి రావడానికి రాత్రి అనగా ఎర్లీ మార్నింగ్ 2 అయ్యిందండి. సో మేము దిగింది మహేశ్వరి భక్త నివాస్. సో చూడొచ్చు, స్ట్రీట్ మొత్తం కంప్లీట్గా లైట్లతో మెరిసిపోతుంది. చాలా మటుకు షాప్స్ ఓపెన్ ఉన్నాయండి. ఇంకా మనము ఇప్పుడు 4 వైపులా గుడి గోపురాలని చూద్దాము. చూడండి ఎంత దగ్గరగా మెరిసిపోతుందో రెండిటికి కూడా. మనకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదండి, అది మొదటి గోపురము. ప్రతి గోపురానికి ఒక పేరు అనేది ఉందండి. నాకు క్లారిటీగా తెలీదు, బట్ నేను ప్రతి గోపురాన్ని మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి. రోడ్లు చాలా నీట్గా ఉన్నాయండి. మనకి అక్కడక్కడ కాస్త చెత్త ఉన్నా అది మినహాయించి మిగతా అంతా చాలా బాగున్నాయండి రోడ్లు. ఈ లైన్లో మనకు చాలా లాడ్జ్ కానీ హోటల్స్ కానీ ఉన్నాయండి. సో ఎవరైనా వస్తే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మహేశ్వరి భక్త నివాస్ కూడా మనకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, గోపురము చాలా బాగా కనిపిస్తుంది, లైట్లతో మెరిసిపోతుందండి. హర హర మహాదేవ శంభో శంకర, 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 హర హర మహాదేవ శంభో శంకర. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, చాలా బాగా కనిపిస్తుంది, లైట్లతో మెరిసిపోతుంది, బంగారు వర్ణంలో కనిపిస్తుంది కదండి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా కొంతమంది. సో అక్కడ షెడ్ వేసింది కదండి, అది మనకి భక్తుల సౌకర్యం కోసము వేశారు, లైన్లో నిల్చునే వారి కోసము. సో మనకి చాలా పెద్ద క్యూ ఉన్నప్పుడు సో ఇందులో అందరూ నిల్చుంటారు. సో కొంతమంది రాత్రి వస్తారు కదా, వాళ్ళు కూడా పడుకుంటారు. ఇక్కడ కాస్త ముందుకెళ్తే మనకు ఒక వినాయక టెంపుల్ కనిపిస్తుంది, చిన్న వినాయకుని గుడి. చాలా బాగుందండి, మొత్తం లైట్లతో నింపేశారు. ఇలానే కాస్త ముందుకెళ్తే ఇక్కడ ఇంకో గోపురం ఉంది కదండి. ఈ గోపురము ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి మనకు స్ఫటికలింగ దర్శనానికి ఓపెన్ చేస్తారు. సో మేము వెళ్ళామండి, చాలా బాగా దర్శనం అయ్యింది. ఇక్కడ మీకు రెడ్ కలర్ లో బోర్డు కనిపిస్తుందండి, ఇక్కడ ప్రసాదం అమ్ముతారండి. సో కావలసిన వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. లోపల మీకు అక్కడ కూడా ప్రసాదం ఉంటుంది, అమ్ముతారు. ఒకవేళ అక్కడ దొరకకపోతే ఇక్కడ కూడా అమ్ముతారు, తీసుకోవచ్చు. పులిహోర, లడ్డు అలాంటివి. ఇది ఇంకో గోపురం అండి. సో ఈ గోపురానికి ఎదురుగా మనకు ఒక లైన్ ఉంటుంది. సో అది మనకి సముద్రం తీరానికి తీసుకెళ్తుంది. సో అక్కడ చాలా బాగుంటుందండి. సో అది మీకు కుదిరితే ఇంకో వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇక్కడికి వెళ్ళి ఎంట్రన్స్ చాలా బాగుంటుందండి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. సో చూడొచ్చు, మనకు ఆల్మోస్ట్ మూడు వైపులా మనకి ఇలా షెడ్ ఉంటుందండి. సో భక్తుల సౌకర్యం కోసం వేశారు, ఇది క్యూలో నిలబడ్డ వాళ్ళ కోసము. చాలా బాగుందండి. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, ఫుడ్ సంబంధించినవి కానీ మనకి ఏమైనా కిరాణా సామాన్ కావాలనుకున్నా అలాంటి షాప్స్ చాలా ఉన్నాయండి. గుడికి సంబంధించిన సామాన్ కావాలనుకున్నా, పూజకు సంబంధించిన సామాన్ కావాలన్నా చాలా ఉన్నాయండి. ఇక్కడ లాడ్జెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ బిల్డింగ్ చాలా ఓల్డ్ బిల్డింగ్ లాగా ఉంది. సో చూస్తుంటే సినిమాలో ఒక సెట్ వేసినట్టుగా ఉంది, చాలా బాగుంది. సో ఇలా మనం ఇంకాస్త ముందుకెళ్తే మనకు ఇంకొక గోపురం కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఒకవైపు చంద్రుడు,
కనిపిస్తున్నాడు. ఒకవైపు గోపురము చాలా బాగా కనిపిస్తుందండి. హర హర మహాదేవ శంభో శంకర, 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 హర హర మహాదేవ శంభో శంకర. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. పైన రకరకాల లైట్ మొత్తం బంగారు వర్ణంలో కనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో గోపురము. సో ఇది ఇంకో సైడ్ అండి. సో ఇటు సైడ్ మనకి రోడ్డు కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. అందుకని ఇక్కడ వీళ్ళు మనకు షెడ్ అలాంటివి ఏమీ వేయలేదు. సో చూడొచ్చు ఇక్కడ ఒక గోపురం ఉంది. ఇక్కడ మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ గోపురానికి ఆనుకొని చూడొచ్చు మీరు. చాలా బాగుందండి. సో ఇక్కడ మనకు మెట్లు ఉన్నాయి రెండు వైపులా. హర హర మహాదేవ శంభో శంకర. సో ఇప్పుడు ఇది 4 వైపులా గోపురాలు అండి. 4 వైపులా గోపురాలు మీకు చూపించాను అనుకుంటున్నాను. సో మనము అక్కడ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మనకి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఈ చౌరాస్తా వరకు ఆటోస్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసి ఆ తర్వాత మనకి ఇక్కడ నుంచి అన్ని హోటల్స్ ఉంటాయండి. సో ఎవరైనా వస్తే దగ్గరలో హోటల్ తీసుకొని సో ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.